వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ గ్రామంలోని గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాధారులైన లక్ష్మీనారాయణకు ప్లాంట్ రిక్షాను ఫౌండేషన్ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా నిరాధారులైన వారు ఉంటే వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్లాంట్ రిక్షా అంటారు దీన్ని. అలా తొక్కిపోరా ఎక్కేది అని ఎదురు ఉంటాం కదా. ఊరిగా చెప్తాను ఇలా పక్క పెట్టేసుకో. మరి గాంధీ మెగా ఫౌండేషన్ సారథ్యంలో ఏదైతే ఒక నిరాధారుడు మరి ఒక ఫ్లాట్ రిక్షా కావాలని అడగటం, దానికి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా మరి అతను ఏమీ లేక ఇబ్బంది పడుతున్నాడు, అతనికి ఒక రిక్షా అని అడిగితే మన ఫౌండేషన్ సారథ్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. బొబ్బొత్తుల లక్ష్మీనారాయణ అని చాలా కష్టజీవి. మరి ఏదైతే మరి మన ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న శాసనసభ్యులు మంత్రి రామానాయుడు గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సాయం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా మా గ్రామంలో ఎవరైనా ఇంకా కొంత అందని వారు ఎవరైనా ఉంటే కనుక ఆయన అంటే నియోజకవర్గ స్థాయిలో ఆయన అందజేస్తున్నారు. కానీ మా గ్రామం వచ్చేటప్పటికి ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఎక్కడైనా అందకపోతే వారందరికీ కూడా మరి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ బొబ్బొత్తుల లక్ష్మీనారాయణకి ఇక్కడ ఫ్లాట్ రిక్షా ఒకటి అందజేయడం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ గ్రామంలో ఎవరైనా నిరాధులు కానీ ఎక్కడైనా వారి వ్యాపారం చేసుకోవడానికి వారికి మరి సాధ్యపడకపోతే కనుక తప్పకుండా మరి మా అందరి సహకారంతో మరి వారందరూ కూడా భవిష్యత్తులో సాయం చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ఈ పోలపల్లి గ్రామం తరపున అందరికీ కూడా మేము ఇప్పుడు అండగా ఉంటాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మరి అందరికీ మరి ఏది అవసరం వచ్చినా సరే ఫౌండేషన్ ద్వారా మరి ఈ ప్రజలకు సేవ చేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పరపతి సంఘం ఐక్యవేదిక పాలకులు DC బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగులు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగ నిర్వహణ చేస్తున్నామని అన్నారు. తమకు ప్రభుత్వం నుంచి అందవలసిన న్యాయమైన అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని అన్నారు. దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ జనరల్ సెక్రటరీ P. రామకృష్ణ, జిల్లా యూనియన్ డైరెక్టర్ M. మురళీకృష్ణ, పాల్కులు బ్రాంచ్ యూనియన్ అధ్యక్షులు K. కృష్ణకిషోర్, లంకల కోడేరు CEO G. ప్రసాదరావు, బాలమరు CEO B. శ్రీనివాసరావు, దిగమరు CEO B. రాజా, వెడంగిపాలెం CEO హరిబాబు, కొంతేరు CEO శ్రీనివాసు మరియు సొసైటీల సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగించాలి నిరవధిక సమ్మెను, ఉద్యోగ సంఘాల ఐక్యత, ఉద్యోగ సంఘాల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక జేఏసీ తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 16/2/2026 నుండి సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె చేయటం జరుగుతుంది. ఈ సమ్మె తమ
తమ సమస్యలు పరిష్కారం కోసం ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఐక్య యూనియన్గా ఏర్పడి ఈ అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినను ప్రభుత్వం వారు తమ నిరంకుశ వైఖరితోటి ఇంతవరకు ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించింది లేదు. వీళ్ళ ముఖ్యమైన కోరికలు ఏంటంటే జీతాలు జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని 2019 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్నటువంటి వేతన సవరణ చేయాలని, అప్పటి వరకు మధ్యంతర బుద్ధి ఇవ్వాలని వీరందరూ తమ కోరికలను తెలియజేస్తున్నారు. అలాగే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే ఉన్నది. గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి ఆ చట్ట ప్రకారం గ్రాట్యుటీ కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి చెల్లించాలని ఈ సమ్మె ద్వారా తమ కోరికను ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నారు. అలాగే సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే 60 సంవత్సరాలే ఉంది వయసు, రిటైర్మెంట్ వయసు. దాన్ని 62గా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 చేయాలని చెప్పేసి ఈ సహకార సంఘాల ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే పిఎస్సి ఉద్యోగులకు 5 లక్షలు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించి సర్వీసులో ఉద్యోగిని మరణిస్తే కనుక 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కేటాయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బదిలీలకు ఈ సహకార సంఘ ఉద్యోగులు వ్యతిరేకం కాదు అని చెబుతూ 3 సంవత్సరాలు కాకుండా నిరవధికంగా బదిలీల ప్రక్రియ అనేటువంటిది డీసీసీబీలు ఆప్కాబులతో పాటు సమానంగా చేయాలని ఉద్యోగులందరూ కూడా కోరటం జరిగింది. అలాగే 2019 తర్వాత సహకార సంఘాల్లో నియమించినటువంటి ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయాలని ఈ సమ్మెలో తమ కోరికలు తెలియజేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వారు ఆలోచించి సానుకూలంగా మానవతా దృక్పథంతో వెంటనే రైతులకి, డిపాజిట్దారులకి ఏ విధమైన ఈ సహకార సంఘాలు మూయటం వల్ల, ఈ సమ్మెలోకి వెళ్ళటం వల్ల కార్యకలాపాలన్నీ స్తంభింపు అయిపోతాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు స్పందించి సానుకూలంగా దీని విషయాల్ని పరిష్కరించాలని ఉద్యోగులందరి తరపున నేను కోరుతున్నాను. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈనాడు సహకార సంఘాల్లో చేసినటువంటి సిబ్బంది యొక్క సమస్యలు, న్యాయమైన సమస్యలు తీర్చమని ప్రభుత్వం వారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చాము. దశల వారీగా ఆందోళన చేపట్టాము. అయినా ఇప్పటివరకు కూడా న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా ఇంకా దాన్ని సాగించడం వల్ల సహకార సిబ్బంది అంతా కూడా ఇప్పుడు సమ్మెలోకి దిగడం జరిగింది. దయచేసి గమనించండి, రైతులు ఇబ్బంది పడకుండా మేము ఎంతో సేవ చేస్తున్నాము. మా డిమాండ్లల్లో కూడా న్యాయమైనవే. ఎందుకంటే 60 సంవత్సరాలు పనిచేసినప్పుడు గ్రాట్యుటీ అనేది సీలింగ్ పెట్టి, గ్రాట్యుటీ యాక్ట్ లేకుండా గ్రాట్యుటీ సీలింగ్ పెట్టి 2 లక్షలు మాత్రమే ఇవ్వడం అనేది చాలా బాధాకరము. మరి మానవతా దృక్పథంతో ప్రతిదీ ఆలోచించాలి. తన జీవితకాలంలో ప్రతి ఉద్యోగి కూడా రైతులకు సేవ చేస్తూనే 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత కేవలం 2 లక్షలతో వెళ్తున్నాడు అంటే తన జీవనోపాధి, తన కుటుంబం ఏమైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు కూడా ఎంతో సేవ చేశారు. వారు చేసింది అలా డీసీటీ చేసేటప్పుడు, ఈఆర్పీ చేసేటప్పుడు రాత్రి అనక పగలనక సమయాన్ని చూడకుండా ప్రతి విషయంలోనూ కూడా సహకార సంఘాల్లో ఉండి రైతులకు సేవలు చేస్తూ ఈఆర్పీ చేయడంలో కూడా ఎంతో ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా వారిని కూడా గుర్తించకుండా వారిని ఈరోజు తీసేయాలని చెప్పేసి నిరంకుశత్వంగా మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా చాలా డిమాండ్లు అన్నీ కూడా న్యాయమైనవే. దయచేసి సమస్యలన్నింటినీ కూడా మీరు త్వరగా పరిష్కరించినట్లయితే కనుక రైతులకు మేలు జరుగుతుందని గమనించాల్సిందిగా ప్రభుత్వం వారికి పాలకొల్లు బ్రాంచ్ యూనియన్ నుంచి కోరుతున్నాము. పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను సుందరీకరణంగా తీర్చిదిద్దాలని స్థానిక శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి స్ఫూర్తితో పూలపల్లి గ్రామంలో క్షత్రియ శ్మశాన వాటికను సుందరీకరణ చేయడానికి ఈ రోజు శ్రమదానం చేసి శుభ్రం చేసినట్లు మాజీ ఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజ్ తెలిపారు. శ్మశాన వాటికకు అవసరమైన కాంపౌండ్ వాల్ మరియు స్నాన వాటికను ఏర్పాటు చేయడానికి సంకల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
అది చెన్నై కొత్త ఒప్పుకోనేమో పెద్ద పెద్ద టోకలు పోయాలి. రికార్డ్ అయిపోతే రాజుగారు. ఊరికి దిగిపోతాయి. మాను మాను ఏమన్నా బతన్నారు ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నాం. రికార్డ్ అవుతుంది. పక్కన పోని చేద్దాం. దానికి ఇచ్చాడు, మెగా ఫౌండేషన్కి ఇచ్చాడు. ఇదిగోండి. రాజుగారు ఇది ఇది రాజుగారు కొంచెం ఇలా ఉంది. బాబేడి పూలపల్లి గ్రామంలో ఏదైతే క్షత్రియుల రాజుల శ్మశాన వాటిక ఏదైతే ఉందో మరి దాన్ని ఈరోజు మా గ్రామంలో ఉన్న మరి అందరం కూడా ఈరోజు శ్రమదానం చేసి దీన్ని పునర్నిర్మించాలని చెప్పి ఈరోజు తలంపించడం జరిగింది. మరి గతంలో ఏదైతే మా పెద్దలు ఇక్కడ క్షత్రియులకి వేర్పాటుకి ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో మరి దాన్ని గతంలో మా చెరుకూరు వెంకటపతిరాజు బుద్ధిరాజు ఆధ్వర్యంలో మరి ప్రహరీ గోడలు ఇవన్నీ కూడా 50% నిర్మాణం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అంటే ఈ ఒక చెత్తది పెరిగిపోవటం లేకపోతే ఇక్కడ శ్మశానం అంటే ఎప్పుడో కానీ రారు కాబట్టి తర్వాత కొద్దిగా ఇది అన్యాక్రాంతం అయ్యి
కొద్దిగా శిథిలావస్థకు వెళ్ళింది. మళ్ళీ దీన్ని పునర్నిర్మించాలని చెప్పి ఆ గ్రామంలో వాళ్ళందరం కూడా ఇలా సంకల్పించి శ్రమదానం చేసి దీన్ని ఒక సుందరవదనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇలా నిర్ణయించుకున్నాం. మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు ప్రతి శ్మశాన వాటిక మరి తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఏదైతే ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి మొన్న కూడా ఏదైతే ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే కేటాయించామో దాన్ని శుభ్రం చేసుకోవటం, దాని తర్వాత మరి దానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి దిమ్మలు కట్టే విధంగా ఏదైతే మంత్రి గారు శాంక్షన్ చేశారో దానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఇది ఏదైతే మా అందరే కలిసి ఏదైతే మాకు ఇది ఉందో దీన్ని మేము మా అందరి సహకారంతో మరి పునర్నిర్మించుకుని దీని భవిష్యత్తులో ఒక మంచి అంటే ఎవరైనా సరే ఈ గ్రామంలో కానీ మరి ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు మనం ఆ ఆఖరిని ఏదైతే మనం మరణించిన తర్వాత ఏదైతే మరి ఆఖరి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని మరి దాన్ని శుభ్రం చేసుకోవాలి, దాన్ని తీర్చిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ దీన్ని డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి మరి అన్ని వివరించుతాం. దీనికి సహకరించిన మా చెరుకూరి శ్రీనివాసరాజు కానీ, అలాగే సీతారామరాజు కానీ, మన రామలింగరాజు గారు, అలాగే సత్యపండరాజు గారు, సీన్ రాజు, మురళీరాజు, రాంపండరాజు, ఇంకా మన శివాజీ, శ్రీహరిరాజు, ఇంకా అనేక పెద్దలు. అంటే మాకు చాలామంది ఏంటంటే కొద్దిగా బయట వాళ్ళకి ఎక్కువ మంది వేరే హైదరాబాద్ కానీ వైజాగ్లో ఎక్కువ సెటిల్మెంట్ అవుతారు. వాళ్ళందరి సహకారంతో భవిష్యత్తులో మరి ఇది పూర్తి సహకారాలతో ఇది మరి పునర్నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. సరిపోద్దా? ఇప్పుడు వెల్కమ్ బ్యాక్. పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంఘ, ఆగరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సంయుక్తంగా పాలకొల్లు మండలం అగర్తిపాలెం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం, లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆగరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మేడిది జాన్ రాజు కార్యక్రమం సుజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఉచిత పశు వైద్య శిబిరం, లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీఓ దాసరాజు, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, అగర్తిపాలెం గ్రామ సర్పంచ్ కావలి లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ కూడా వ్యాధి నిర్ధారణ కేంద్రం చేస్తున్నాం. సార్ రండి. జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే మరి మన గ్రామ సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ఆర్డీఓ గారికి, మా చైర్మన్ గారికి విజయభాస్కర్ గారికి, అలాగే మా రజనీకి, అలాగే పెద్దలందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అసలు ఇది జనవరిలో పెట్టాలంటే జనవరి నెలలో పెట్టాలి. జనవరి నెల నుంచి ఏడీ గారు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. అయితే మన మంత్రి గారు రావాలి, దీనికి మినిస్టర్ గారు వస్తారేమో అనుకున్నాం. అంతకుముందు పశువులు దానా ఇచ్చారు కదా, దానా ఇచ్చినప్పుడే అసలు ప్రోగ్రాం పెడదాం అనుకున్నాం. అబ్బాయి ఇప్పుడు కుదరదులే, తర్వాత చూద్దామన్నారు. అయితే మొన్న జనవరి నెలాఖరుని అడిగితే ఏమన్నారంటే ఇంకా ఇవి మళ్ళీ నాకు ఖాళీ ఉండదు, మన ఊర్లో ఎందుకులే, వద్దు, మీరు పెట్టేయండి, కానీ కలెక్టర్ గారిని పిలవండి, కలెక్టర్ గారు వస్తారు, కలెక్టర్ గారి చేతుల మీదుగా మీరు కానిచ్చేయండి అన్నారు. అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అంటే దానాలు తీసేయండి. ఉలవలు అయితే 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది కేజీ, గంటలు అయితేనేమో 35 రూపాయలు ఉంటుంది. తౌడు అయితే ఒట్టి గడ్డి దూలం మేపడానికి అది ఎకరం 10,000 అయిపోయిందండి.
మిషన్ గడ్డే 7,800 అయిపోతుంది, మిషన్తో కోసిన గడ్డి మామూలుది అయితేనేమో 10,000 అయిపోతుంది. దానికోసం రైతు కొంచెం భారం అవుతుంది. భారమైనా మేపగలడు కానీ ఇది ఆవు కావచ్చు, గేదె కావచ్చు, పాలు చూడదైన తర్వాత అది నెల 15 రోజులు తప్పితే 2వ నెలలో మళ్ళీ చూలుకి రావాలి. అప్పుడేమో రైతులు ఏం చేస్తున్నారంటే సరే బాబా పాలు తగ్గిపోతాయన్న ఉద్దేశంతో 6 నెలల వరకు మనం దాన్ని పాలు తీసుకుంటున్నాం. అది చూలుకు వచ్చినా దాన్ని పట్టించుకోవట్లేదు. 6 నెలల తర్వాత పట్టలేదనేసి ఒకసారి చేస్తున్నారు, రెండోసారి చేస్తున్నారు, మూడోసారి చేయించలేక ఎందుకు వచ్చింది దీన్ని మేపాలే కాలేదే ఎందుకులే పాలు తగ్గిపోతే ఉండిపోటు చేస్తుంది 6 నెలలు ఇద్దరికి ఎందుకులని దీన్ని అమ్మేస్తున్నారు. అలా అంతరించిపోతుందండి. అది కంపల్సరీగా చూలు కట్టాలి. చూలు కడితే మనకు పశువులు ఉంటాయి. పశువులు ఖాళీ పశువులు అయితే ఏ రైతు మేపట్లేదు, ఎక్కడైనా చూడండి రైతు మేపట్లేదు. 400 తీసుకుంటున్నారు. కాకపోతే మేడం గారి దృష్టిలో పెడదాం, అది కొంచెం తగ్గించేటట్టు కలెక్షన్ చేయడానికి. అయితే మనము ఆ రైతుకి ఇప్పుడు 500, 600 తీసుకోవటం వల్ల 450 రూపాయలు తీసుకుంటున్నారండి. అగర్తిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ఈ యాన్యువల్ హెల్త్ క్యాంప్కి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్టీఓ గారు, ప్యాక్స్ చైర్మన్ జాన్ రాజ్ గారు, మన సర్పంచ్ సభాధ్యక్షులు సర్పంచ్ గారు లక్ష్మీ కుమారి గారు, పాలకొల్లు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ గారు, తర్వాత అధికారులు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులు, మహిళా రైతులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చెప్పాలి అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో పశువుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది. ఒక 15 సంవత్సరాల క్రితం పోలిస్తే ఇప్పటికీ మన జిల్లాలో గణనీయంగా ఈ పశువు యొక్క సంఖ్య బాగా తగ్గింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు జాన్ రాజ్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు. రైతులు ఫేస్ చేస్తున్న సమస్యలు, దానికి కొంచెం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి అన్నీ కూడా చెప్పారు. వాటిని రైతులు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే రైతుకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటుందో అప్పుడే వారికి అన్ని రకాల ఈ గ్రామం మన గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు వారి గ్రామం. వారికి ఈ విధంగా నేను ఇక్కడికి విజిట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి అగ్రికల్చర్, పాడి పంటలు అంటే చాలా శ్రద్ధ. దాంతో మరింత ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మరింత మెరుగ్గా ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1882వ రోజు శ్రీ జి భారతి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త శ్రీ మురళీధర్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, కృష్ణరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1882వ రోజుకు చేరుకుంది. ఈ 1882 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీమతి జి భారతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త మురళీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతి గారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎడవేళ అందించాలని మనసావచ్చా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
మాట్లాడదు కదా. కరెక్ట్గా దొరికాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ